ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది? మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నలకు జవాబు వెతకడానికి ఒక మనిషి సముద్రం దగ్గర నిలబడ్డాడు. ఆ మనిషి పేరు అనాక్సిమండర్. అతను దేవుళ్ళ కథలు నమ్మలేదు. అతను మాటలతో కాదు, ఆలోచనతో జవాబు వెతికాడు. అనాక్సిమండర్ గురువు తేల్స్ చెప్పాడు, ఈ ప్రపంచం నీటితో తయారైంది అని. అనాక్సిమండర్ అందుకు ఒప్పుకోలేదు. నీరు అంటే చలి, కానీ నిప్పు అంటే వేడి. ఒకటి మరొకదాన్ని చంపేస్తుంది. అప్పుడు ప్రపంచం ఎలా నిలబడింది? అందుకే అతను చెప్పాడు, మూలం నీరు కాదు, నిప్పు కాదు, మట్టి కాదు. మూలం అంటే అన్నింటికీ ముందున్నది. దాని పేరు అపైరాన్. అపైరాన్ అంటే హద్దు లేనిది, రూపం లేనిది, అంతం లేనిది. అది కంటికి కనపడదు, చేత్తో తాకలేం, కానీ అన్నింటిలో ఉంది. మీరు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు. ఆ గాలి ఎక్కడి నుండి వచ్చింది? అనాక్సిమండర్ చెప్తాడు, అన్నీ ఒక అంతులేని మూలం నుండి వచ్చాయి. అవి పుడతాయి, జీవిస్తాయి, తిరిగి అందులోకే వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది, తిరిగి మూలంలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనిషి కూడా వేరు కాదు, ప్రకృతిలో భాగమే. అనాక్సిమండర్ ఒక గొప్ప మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు పుట్టినందుకు శిక్ష అనుభవించాలి. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ అతను చెప్పింది, ఏ వస్తువైనా మరీ ఎక్కువ స్థలం తీసుకుంటే మరొకటి కోల్పోతుంది. అందుకే ప్రకృతి తన బ్యాలెన్స్ కాపాడుకుంటుంది. ఒక జాతి మరీ ఎక్కువ పెరిగితే ఆకలి కొరత వస్తుంది. ఒక సీజన్ మరీ ఎక్కువ రోజులు కొనసాగితే ప్రకృతి దానిని మార్చి మరో సీజన్ ను తీసుకొస్తుంది. ఇది అనాక్సిమండర్ చెప్పిన విశ్వ న్యాయం. ఏ న్యాయాధికారి లేకుండా, ఏ దేవుడు లేకుండా ప్రకృతే తీర్పు చెప్తుంది. అనాక్సిమండర్ కేవలం మాట్లాడలేదు, అతను ఈ భూమి మ్యాప్ తొలిసారి గీశాడు. మనుషులకు తెలిసిన మొట్టమొదటి ప్రపంచ మ్యాప్ అతనే వేశాడు. అతనికి విమానం లేదు, శాటిలైట్ లేదు, ఇంటర్నెట్ లేదు, కానీ అతని మనసు ఉంది. ఆ మనసు ఒక్కటే చాలు, ఈ భూమి ఆకారాన్ని. అతను ఊహించాడు, గీశాడు. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ చూస్తున్నాం. ఆ మ్యాప్స్ అనాక్సిమండర్ మనసులో మొదలైంది. అనాక్సిమండర్ మరో గొప్ప మాట చెప్పాడు, మొదట్లో మనుషులు నేరుగా పుట్టలేదు. మొదట్లో నీటిలో జీవాలు పుట్టాయి, అవి మెల్లగా నేల మీదకు వచ్చాయి, అవి మారుతూ చివరకు మనుషులయ్యాయి. ఇది డార్విన్ కంటే 2000 సంవత్సరాల ముందే చెప్పిన మాట. ఒక్క పుస్తకం చదవకుండా, ఒక్క ల్యాబ్ లేకుండా, కేవలం ప్రకృతిని చూసి అనాక్సిమండర్ చెప్పాడు. థలేస్ చెప్పాడు, మూలం నీరు. హెరాక్లిటస్ చెప్పాడు, మూలం నిప్పు. అనాక్సిమండర్ చెప్పాడు, మూలానికి రూపమే లేదు, ఏ వస్తువుకు పూర్తిగా అర్థమవని. ఆ మూలమే నిజమైన మూలం. ఇది మిగతా ఫిలాసఫీకు భిన్నంగా నిలిచిన ఆలోచన. మీరు ఏదైనా పూర్తిగా నిర్వచించగలిగితే అది మూలం కాదు, మూలం నిర్వచించలేనిది అని అనాక్సిమండర్ వివరించాడు. ఈ ప్రపంచం ఎవరి సొంతం కాదు, అందరం ఇక్కడ తాత్కాలికంగా వచ్చాం, పుట్టాం, జీవిస్తున్నాం, తిరిగి అందులోకే వెళ్ళిపోతాం. అనాక్సిమండర్ చెప్పిన అపెరాన్ ఆగలేదు, ఆగదు.